బీబీనగర్ మండలంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మరి వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, మరి వివిధ కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అతను చేసినటువంటి భారతదేశంలో ఆయన రాజకీయంగా కానీ మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజు అక్కడ ఆర్టికల్ 14లో దాంట్లో ఆయన ఖచ్చితంగా ఆయన ఒక చైర్మన్గా ఉండి మరి ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగంలో మన తెలంగాణ కూడా ఏర్పడ్డది. మరి దాంట్లో వాళ్ళ కూతురు అయినటువంటి మీనాకుమారి గారు కూడా పార్లమెంట్లో ఆమె స్పీకర్గా ఉండి మరి ఈ యొక్క తెలంగాణ బిల్లును డోర్లు పెట్టేసి ఎవరికి కూడా భయపడకుండా మరి ఆ యొక్క జాతి కొరకు ఈ తెలంగాణ ఇచ్చినటువంటి మానీయురాలు మీనాకుమారి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా అతను చేసినటువంటి సేవలను ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా అందరూ కూడా ఆదర్శాన్ని తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కూడా జగజీవన్ రామ్ చేసినటువంటి సేవలను గుర్తించుకొని మరి కుల మత భేదాలు లేకుండా చేసినటువంటి భారతదేశంలో ఆయన ముఖ్యంగా రక్షణ శాఖ ఉన్నప్పుడు మరి ప్రతి దేశానికి కూడా ఆయన ఎంతో ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి దాన్ని మనం అందరం కూడా గుర్తించుకొని ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పేసి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. మన స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన మండల నాయకులకు మా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. జగజీవన్ రామ్ గారు 1908లో బీహార్ రాష్ట్రంలో జన్మించి మన ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలను తొలగించడానికి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. తర్వాత కాలంలో మన భారతదేశ స్వాతంత్ర 1937లోనే ఆయన బీహార్లో శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. తర్వాత మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ హోదాలలో పనిచేసి దేశానికి ఎంతో పేరు తెచ్చిండు. ఆయన అనుక్షణం ఈ ఆర్థిక సాంఘిక అసమానతలు తొలగించాలి, మన ప్రజలందరూ ఒకటే సమానత్వం పాటించాలనే ఉద్దేశంతో ఆయన చివరి వరకు ప్రయత్నం చేసి ఈరోజు ఆ ఫలాలు మన సోదరులందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బాబు జగజీవన్ రావు స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ అన్నిట్లలో ఆయన తన రాజకీయ 50 సంవత్సరాల జీవితంలో ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నేను దీన్ని ఆయన చేయడం సేవలతోని మేము మా ఊలేదాస సంక్షేమ సంఘం ద్వారా కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తనను చూసి కూడా చాలామంది ఈ రోజులో విద్య కానీ ఆర్థికంగా కానీ అన్ని కులాలతో పాటు సమానంగా తను బాధ్యతారహితంగా చేయాలని చెప్పి కూడా మనందరికీ సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆయనకు కూడా ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా బాబు జగజీవన్ రావు వైపు చూస్తున్నాయి. ఎందుకంటే బాబు జగజీవన్ రావు అనే వ్యక్తి 50 సంవత్సరాల రాజకీయవేత్తల్లో ఉప ప్రధానిగా, తర్వాత రైల్వే శాఖ మంత్రిగా, అన్ని కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తన పిల్లలకు కూడా ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు కూడా ఖచ్చితంగా ఆ ఉన్నత విద్య చదివించాలని చెప్పి ఉద్దేశంతో కూడా మనం అందరము ఈ అణగారిన వర్గాల ప్రతి ఒక్కరం కూడా దీనికి ఆ మద్దతు తెలుపుకుంటూ మన పిల్లలు కూడా ఉన్నత విద్యని చదివించాలని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువకులందరికీ నా ధన్యవాదాలు. బాబు జగజీవన్ రావు గారి జీవితం మొత్తం అణగారిన వర్గాలకు ధారపోసి అంకితం చేసిన వ్యక్తి. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆదర్శాలను ఈరోజు యువత అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.
ఆదర్శనీయం. జగజీవన్ గారు బీహార్ రాష్ట్రంలో ఒక నగర వర్గాలకు చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో ఒక దిక్కులేని వ్యక్తిగా ఈరోజు ఇలాంటి చాలా చేసుకుంటూ 118వ జయంతి బీబీఆర్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. అతని ఆశయాలు, అతను స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాలను రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలనని ఉత్తర భారతదేశంలో పుట్టినటువంటి బాబు జగజీవన్ రావు గారు ఎంతో శ్రమతోటి అతను ఉపరాష్ట్రపతి అయిండు, రైల్వే శాఖ మంత్రిగా అయిండు. తర్వాత అతని కూతురు మీరా కుమారి గారు కూడా మన తెలంగాణలో ఆమె లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆమె తెలంగాణ కావాలని ఆంధ్ర పాలకులు వద్దని ఎంత వ్యతిరేకించినా కూడా కాదు, ఇవ్వాలి, తెలంగాణ అణగారిన వర్గాలలో ఉండకూడదు, తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే ఎడారి ప్రాంతం కావద్దని, బంగారు తెలంగాణ కావాలని ఇవ్వడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారు ఆశయాలు సాధించుకుంటూ మనం ముందుకు సాగాలని తెలుపుతున్నాను. మీకు ధన్యవాదాలు. బీబీనగర్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి బాబు జగజీవన్ రామ్ బీబీనగర్ మండల కేంద్రంలో జరుగుతున్న బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ తెలియజేస్తూ ఈరోజు వారి జయంతి మహనీయులని స్మరించుకునే ఈ ప్రోగ్రాంలో భాగంగా జగజీవన్ రామ్ గారు మరి భారతదేశానికి చేసినటువంటి సేవలని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అణగారిన వర్గాలలో పుట్టినటువంటి జగజీవన్ రామ్ గారు చిన్నప్పటి నుండి భారతదేశంలో ఉన్నటువంటి ఈ వర్ణ వివక్ష, అంటరానితనానికి గురై మరి స్కూల్లో చదువుకుంటున్నటువంటి సమయంలోనే వారు నా జాతి మరి ఈ విధంగా అంటరానితనానికి గురై మరి విద్యకు దూరంగా ఉండి మరి నాగరికతకు దూరంగా ఉన్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మరి అతను ఎంత జాగృతి గల వ్యక్తి అంటే పాఠశాలలోనే ఉన్నప్పుడు 2 కుండలు, ఒకటి హిందూ పిల్లలకు ఒక కుండ, ముస్లిం పిల్లలకు ఒక కుండ ఉంటే హిందూ విద్యార్థుల కొరకు కేటాయించినటువంటి కుండలో నీళ్లు తాగితే మరి వాళ్ళందరినీ బహిష్కరించినటువంటి సందర్భంలో ఆయన కుండ వలగొట్టిడు. 2వ కుండ ప్రిన్సిపాల్ పెడితే 2వ కుండ కూడా వలగొట్టిడు. మరి అంత ధైర్యం గల వ్యక్తి మరి భారతదేశంలో మరి ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో వారు ఉప ప్రధానిగా ఎన్నికైనటువంటి సందర్భం చూసినాం. మరి ప్రపంచంలోనే ఇప్పటి జనరేషన్ తెలియదు, ప్రపంచంలోనే ఆయనకు ఒక రికార్డు ఉంది. ఒక పార్లమెంటేరియన్గా ఆయన ఎన్ని సంవత్సరాలు అయితే సేవ చేసిండో అది ప్రపంచ రికార్డు. అంతేకాదు మరి పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు వారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ దేశం ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరి హరిత విప్లవానికి నాంది పలికినటువంటి గొప్ప నాయకుడు, దార్శనికుడు బాబు జగజీవన్ రామ్. మరి అణగారిన వర్గాలు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ బాబు జగజీవన్ రామ్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, మరి మిగతా నాయకులంతా స్వాతంత్రం కొరకు పోరాడుతుంటే మరి అణగారినటువంటి నా జాతి వర్గాల వారికి రాబోయే స్వతంత్రంలో మన పాత్ర ఏమిటి, ఈ వర్ణ వివక్షకు దూరంగా ఉండాలని చెప్పి మరి మా అణగారిన వర్గాలకు సమసమాజం మాకు సమాన అవకాశాలు రావాలని చెప్పి ఆనాడు మరి ఏవైతే రాజ్యాంగంలో పొందుపరిచిర్రో మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచిస్తే దాన్ని అమలు చేసినటువంటి నా గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. మరి ఆ రోజు అంత గొప్పగా రాజ్యాంగాన్ని రచించిరు కాబట్టి ఈనాడు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఒక శాంతి దేశంగా ఉన్నది. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఒక ఐక్యంగా ఉన్న దేశం అంటే, అంతర్యుద్ధాలు లేని దేశం అంటే మరి భారతదేశం. అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి కూడా మరి చోదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి మన జగజీవన్ రామ్ గారు అని చెప్పి ఘనంగా వాళ్ళకి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. వారొక్క మాదిగ జాతికో దళిత జాతికో నాయకుడు కాదు, మనందరికీ ఒక గొప్ప నాయకుడు, దేశం మొత్తానికి స్ఫూర్తి పొందాల్సినటువంటి నాయకుడు. మరి ఇలా నిజంగా మనమంతా అణగారిన వర్గాలు మొత్తం కూడా మంచిగా చదువుకొని ఆర్థికంగా ఎదిగినప్పుడే, మరి రిజర్వేషన్ల కొరకు పోరాటం బంద్ చేసినప్పుడే బాబు జగజీవన్ రామ్
జయంతి సందర్భంగా బీబీనగర్ మండల కేంద్రంలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబూజీగా పిలువబడే బాబు జగజ్జీవన్ రావు ఒక రాజకీయవేత్తనే కాకుండా సంఘ సంస్కరణ, ఆర్థికవేత్త, అన్ని రంగాల్లో నిష్ణాతుడు. అతడు ఒక బీహార్, వెనుకబడిన రాష్ట్రం బీహార్, ఒక దళిత కుటుంబంలో జన్మించి అప్పటి రోజుల్లో దళితుల పట్ల జరిగే అవమానాలను, అంటరానితనాన్ని నివారించడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశాడు. ఆయన మంచి విద్యావేత్త. అతను చిన్న వయసులోనే జవహర్లాల్ నెహ్రూ అటువంటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల పట్ల ఆయనకున్న శ్రద్ధను చూపించాడు. అదేవిధంగా దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ భవిష్యత్తు బాగుండాలి, అంటరానితనం పోవాలి, ప్రతి ఒక్కరు సమన్యాయం పొందాలని చెప్పేసి బాబు జగజ్జీవన్ రావు కృషి ఎప్పటికీ మరవలేనిది. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కూడా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. ఎందుకంటే బాబు జగజ్జీవన్ రావు ఒక బీహార్ రాష్ట్రం దళిత వర్గంలో పుట్టినప్పటికీ కూడా తను ఎలాంటి నిరాశ చెందకుండా మంచి విద్యాభ్యాసం పొంది రాజకీయంగా కూడా అనేక శాఖలు, ఆల్మోస్ట్ దేశంలో ఎన్నో శాఖలు నిర్వహించి లాస్ట్కు ఉప ప్రధాని పదవిని కూడా చేపట్టిన ఘనత బాబు జగజ్జీవన్ రావుకు దొరికింది. అందుకని అతన్ని అప్పట్లో బాబూజీగా పిలువబడారు. అతన్ని అందరూ కూడా ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మరొకసారి కోరుకుంటున్నాను. జై బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 108వ జయంతి పురస్కరించుకొని బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒక బీహార్ రాష్ట్రంలో, వెనుకబడినటువంటి దేశంలో బీహార్ రాష్ట్రంలో దళిత కుటుంబంలో పుట్టినటువంటి బాబు జగజ్జీవన్ రావు కుల మత భేదాలు లేకుండా అందరినీ చూడాలనే ఉద్దేశంతో ఆ రోజులల్లా చేసినటువంటి గొప్ప మహోత్తరమైన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావుకు నివాళులు అర్పించడం ఎంతో అభినందనీయమని తెలియజేస్తుంది. ఈరోజు 108వ జయంతి ఉత్సవాలు బాబు జగజ్జీవన్ రావుని జరుపుకోవడం జరుగుతుంది. తాను భారతదేశానికి ఎంతో సేవ చేసినాడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయని 50 సంవత్సరాలు ఏకకాలంలో మంత్రి పదవిలో ఉండి ఉపప్రధాని దళిత పుట్టిగా పుట్టి ఒక భారత ఉప ప్రధానమంత్రి అవ్వడం చాలా గొప్ప విశేషం. అతను కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో అతను చేసిన వెనుకబడిన తరగతులకు, బడుగు బలిగిన ఆశాజ్యోతులకు ఇవ్వడానికి నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ బాబు జగజ్జీవన్ రావు అభివృద్ధి చేయడం. ఆయన త్యాగాలకు మరియు అతని కుమార్తెని మీరాబాయిని కూడా స్పీకర్గా, మీరాకుమారిని కూడా స్పీకర్గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అతని ఉత్సవాలు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆనందమేమని చెప్పేసి ఈ విధంగా